చిన్న పిల్లగాని 22 రోజుల పిల్లగాని చేత పట్టుకొని ఎంత బిడ్డ అరుణవాతి ఆగో మాకు తమ్ముడు పుట్టిందని చెప్పి 21 దినం నాడు వచ్చింది 22వ దినం నాడు తల్లిదండ్రి ప్రాణం పోవచ్చనే అమ్మ ఆ బిడ్డ ముఖము చూసినాడా బిడ్డ ముఖము చూసినాడా అల్లు ముఖము చూసినాడా తన భర్త మైసరి ఎడుతున్నట్టు నా కొడుకు ఏడుస్తాడేమో ఆ భార్య సత్తమ్మ వెళ్ళినాడు భర్త మైసయ్య బామ నన్ను నెలగాలి పోతుంది ఆయన పిల్లలు చేసి పోతువా నాకు ఎన్నడూ వార్తలు నాకు ఎన్నడూ వద్దు పోగుదని బామ నాకు ఏదన్నా బాధ కలిగి బాబా సత్తమ్మ
నాకు ఈ బాధలు ఉన్నాయి ఈ కష్టం ఉన్నదని అంటే నాదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అయ్యా నేను నీకు ఉన్నా నేను నీకు లేనని చెప్పి నా ఎందుకు వచ్చి నాకు ధైర్యం చెప్పిన గుళ్ళ దేవుడు ఉంటే కూడా శృంగారం అన్నారు వాళ్ళ పంతులు ఉంటే బడు శృంగారం అన్నారు ఇంట్లో ఇద్దరాలు మొగలుంటే ఇల్లు శృంగారం అన్నారయ్యా భర్తతోనే భార్యకు సుఖమాట భార్యతోనే భర్తకు సుఖమాట భర్త లేని ఆడోళ్లకు బదనాలు ఎక్కువ వస్తాయి భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఉంటే అయ్యా ఒకవేళ ఇట్లా మరి భార్య భర్త లేని ఆడోళ్ళు భూప్రపంచం లోపల బతకచ్చు కానీ భార్య లేని మగవాడు బతకలేడే బాబా భార్య లేని మగవాని బాధలు వేరే ఉంటాయి భర్త లేకపోతే ఆడోళ్ళు కొమ్ములు అడుగు రుద్దుకొని చేరుకొక్క కలిగి వేసి కన్న పిల్లగన్న లాలుకున్నది కన్నదంటారు ఒకవేళ కడుపుల దుఃఖం ఉంటే 10 మంది ఉన్న కాడికి వచ్చి కడుపుల దుఃఖం నోటెల్లో పోసుకుంటారు ఆడోళ్ళు ఆడోళ్ళకు వాడిని ఒరికే ఆ దుఃఖం పోతుంది కానీ మగవాని కట్టెల్లారహోదు భార్యలేని మగవాడు ముగ్గురున్న కాడికి ముచ్చటకు ఓడు ఆ నలుగురున్న కాడికి నవ్వుడానికి ఓడు 10 మంది ఉన్న కాడికి పంచానికి ఓడమ్మా తన బాధ తన దుఃఖము లోపల పెట్టుకొని లోపల కూతాడు కానీ వాడు మీదికి చెప్పుకోవడం రేపు నీకు అన్నం పెట్టడోళ్ళు ఎవరో నీకు ఆదరించడోళ్ళు ఎవరోనయ్యా మన సంసార జీవితంలో ఒక్కనాడు లేదు ఒకనాడు గౌడ వెనకలే వచ్చి నోట మాట నువ్వు నన్ను అనలేదు చెడ్డలు చెప్పదెబ్బలు నువ్వు కొట్టలేదు అన్న ఎల్లెళ్ళ కన్నా మీద ఊడున్నది అయ్యో చెప్పి ఆ చెంది సత్తవ భర్త చేతి లోపల 3 పిల్లగాళ్ళ పెట్టి మరి ఆ భార్య పోతే ఆ భర్త ఏడిసినట్టు మన కొడుకు ఏడిసే కాలం వస్తుంది మన 2 బిడ్డలు ఏడిసే కాలం వస్తుందని మరి ఆ భార్య మీద వాడు ఏడ్చంటే చచ్చిపోయే జీవనం చచ్చిపోయే జీవనం అయితే అంది బిడ్డ చేతి లోపల కొడుకును పెట్టిండు చిన్న బిడ్డ 7 ఏళ్ల బిడ్డను పెట్టి నా పిల్లగాళ్ళు పైలము అల్లుడా నీ కాళ్ళు మొక్కుతున్న అల్లుడు అయిన నువ్వే కొడుకు అయిన నువ్వేనని అల్లుడు చేతి లోపల అటువంటి ఆ కొడుకును పెట్టి చిన్న బిడ్డ కర్ణవాది 7 ఏళ్ల బిడ్డను పెట్టి విరగొట్టుకొని తాను వెలిసిండు సుందరశీలారాజు